వెల్కమ్ టు మై ఛానల్ ట్రై టు కుక్ స్వర్ణ కేసీపీ. ఈరోజు వెజ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెజ్ బిర్యానీ రెడీ చేసుకునే విధానం, వాటికి కావాల్సిన పదార్థాలండి. వీటిని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మిక్సీ జార్లోని కొబ్బరి కొంచెం, 10 జీడిపప్పులు వేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కుక్కర్లోని 3 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఓల్ గరం మసాలా సామాన్లు, సాజీరా కూడా వేసుకోవాలి. ఈ గరం మసాలా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఆనియన్స్ పొడవుగా సన్నపుగా కట్ చేసుకుని, 4 పచ్చిమిర్చి కూడా ఈ విధంగా కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఒకవేళ టైం లేకపోతే 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు స్టార్ ఆనర్స్ కూడా వేసుకోవాలి 2. ఈ విధంగా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి కట్ చేసుకున్న ఆలు, క్యారెట్, మిల్ మేకరు కొంచెం వాటర్లో కడుక్కుని వేసుకోవాలి. ఇవి వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్లు ఫుల్గా వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇవి వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి, లేదంటే అడుగంటికి పొద్ది. కొబ్బరి జీడిపప్పు పేస్ట్ కూడా ఇప్పుడు 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మాత్రమే వేసుకోండి. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వీటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి, లేదంటే అడుగంటికి పోద్ది. రైస్ 3 పావులు అంటే 3 గ్లాసులు రైస్ని ఒక అరగంట పాటు వీటిని నానబెట్టి వాటర్ అంతా ఓర్చుకొని రైస్ని వేసి 5 నిమిషాలు ఈ మసాలాలో ఫ్రై చేసుకున్న తర్వాతే 3 గ్లాసులు రైస్కి 6 గ్లాసులు వాటర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత దీంట్లోకి 2 స్పూన్లన్నర సాల్ట్ కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇవి వేసుకున్న తర్వాత మొత్తం కలిపి కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాతే బాగా చల్లగా అయిన తర్వాత మాత్రమే ఇది తీసుకొని పొడి పొడిగా ఉంటుంది. కావలిస్తే మసాలాలో కూడా ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇది ఏ విధంగా ఉందో మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి.